ఓహో ఏం రేణక్క ఇంత బాగా రెడీ అయిండవు ఇప్పుడు అయ్యన్నో ఇటు నాకు తమ్ముడు ఫోన్ చేసిండే చెయ్యి దాని కూతురు వాని కూతురు పెద్ద మనసు అయిందంట ఫంక్షన్ ఉందంట ఇప్పుడు దానికి పోతా ఉండము కొడలకి ఏం తీసుకొని పోతా ఉండవు అయ్యో చెయ్యి ఏం తీసుకొని పోతున్నా ఏమి బంగారు తీసుకొని పోవాలంటే బంగారు రేటు ఎంత అయిందని నీకే తెలుసు ఇంకా ఎండి రేటును అంతే ఉంది ఏమి తీసుకొని పోయాకయ్యలేదు ఒక కాలు కేసులు తీసుకుంటామంటే ఏమి 20,000 అమ్మా 15,000 20,000 దానికి ఇంకా తక్కువ లేదు చూసి నిన్న యాలు కావాలా అంతటి నా దగ్గర లేదు అనేసి ఊరికే వచ్చేసి ఇది చుడిదార్ పీస్లు ఉంటాయి కదా అదే ఒక 2 తీసుకొని ఉండాను చెప్తాను నా తమ్ముడికి చూడప్ప నా దగ్గర ఇప్పుడు లేదు బేదాస్ వేసుకొని వద్దనేసి ఇచ్చేసి వస్తాను ఎప్పుడైనా దుడ్డు ఉండేటప్పుడు ఏమైనా ఒకటి చేసి పెట్టాడు ఆ బిడ్కిను పాపము నీ కోడలు చూడక్క ఇప్పుడు బాగా కనబడతా ఉంది సీర కట్టుకొని ఉంది కదా దానికేమో బాగా కనబడతా ఉంది సీర బాగుందక్కో యాడ్ తీసుకుంటువి బిడ్డ అయ్యా అది యాడ్ తీసుకొని వస్తుంది అది నా సీర అది వాళ్ళ అమ్మ కట్టుకొని చూడే అది నువ్వు నా సీరే ఆ బ్లౌజ్ మాత్రం నాది కదమ్మా వాళ్ళదే ఆ సీర నాదే అది కట్టుకొని ఉండేది నాదే 2 నాదే అమ్మా అవునా యాడ్ తీసుకుంటూ అక్క ఇంత బాగుంది నీ కోడలు కట్టిండే సీర భలే బాగుందక్కో ఆ కలర్కి దాని మకానికి భలే బాగా కనబడతా ఉంది అయ్యా నేను కట్టుకుంటే దానికి ఇంకా బాగుంటాను లే నా సీర అది నాకు బాగా కనబడదా నేను బాగా కనబడతాను ఆ సీరలా నా ఫేవరెట్ సీర అది అవునక్క నీకు బాగా కనబడుతుంది ఎప్పుడు కట్టుకోలేదు కదక్క నువ్వు దాన్ని అయ్యా కట్టుకునేది యాడ చెయ్యి యుగాది పండుగ తీసుకొనింది అది నేను పండుగ కట్టుకోనాలా అనేసి భలే ఆశగా ఉంటున్నాయి కానీ ఆ యశోద ఉండి చూడే ఆ యశో అది దానికి జాకెట్ కుట్టియమ్మా అనేసి ఇస్తే పండుగ ఎంత ఐమిట్కి ఇచ్చిందిలే అడిగితే అయ్యో ఏమక్క చేసేది నీకు ఇంకా ముందరే ఇచ్చిండ్రి వాళ్ళకి కుట్టియాలి కదా బేజారు చేసుకున్నదక్క అని ఇంకేం చెప్పకైతుంది ఈ పండుగ ఏమైనా వచ్చేస్తే వాళ్ళకి పాపం పని చాలా ఉంటుంది ఏం చేసకయ్యలేదు అనేసి ఊరికి అయిపోతుంది అయ్యో దాని దగ్గర ఇస్తావా అది ఏం బాగా కుడుతుందక్క అది నాకు పర్వాలేదమ్మా నాకు కరెక్ట్గానే కుడుతుంది ఇది కాసులు తక్కువ తీసుకుంటుంది దానికి నేను దాని సెట్లోనే ఇస్తాను అమ్మ ఒక వారం ఇడ్చుకొని ఇస్తానమ్మా అంటే ఊరికి అయిపోతుంది వేరే వాళ్ళు తొట్టెంత ఇస్తే ఏమి జాకెట్ పీసు ఇచ్చేటప్పుడే కాసులు ఇవ్వాలా కానీ దీని దగ్గర అట్లు కాదు ఒక వారం అయితేనే అడ్జస్ట్ చేసుకొని పోతుంది దానికి దాని దగ్గర ఇస్తాను అవునా అట్లయితే అప్పొద్దు నేను జాకెట్ పీస్ వేసింటున్నాక కుట్టించేదానికి ఇచ్చేటప్పుడు ఏమి కరెక్ట్గా కుట్టలేదు ఏం లేదు ఎంత శానా అడిగా నా దగ్గర 380 అడిగా నా దగ్గర నేను ఇట్టుకొని 350 తీసుకోమ్మా ఇప్పుడు కాసలేదు ఇప్పుడు జాకెట్ తీసుకొని పోతాను రేపే ఇచ్చిస్తాను పొద్దునే అంటే అయ్యో అక్క అట్లెంత అయ్యలేదు మాకి నువ్వు సంసారం ఎంత ఉంటుంది అట్లెంత అయ్యలేదు కాసులు ఇచ్చి తీసుకోపోండి అక్క అంటుంది దానికి అప్పద్దు ఇంకా నేను వేసేకపోయలేదు దాని దగ్గర అవునా పోనీడి నా దగ్గర ఏం అట్లంతా మాట్లాడలేదు బిడ్డ మర్యాదగా మాట్లాడుతుంది ఒక వారం ఇడుచుకొని ఇస్తేనో ఏమనకపోయలేదు తీసుకుంటుంది అట్లంతా ఏమనేలేదప్ప నాకు ఇడి పోని నువ్వు నీ నోరు ఏమి ఊరికే ఉండలేదు ఎప్పుడైనా గొడవ చేసింటావు దానికి అట్లా ఆడుతుందేమో అది జాను ఇప్పుడు మేము ఫంక్షన్కి పోయట్లే జాను మీ అత్తనవరు ఊరికే ఉండేదేమే జాను పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని మాట్లాడిపించుకొని వస్తా ఉంది అప్పుడు నీకు చూస్తూనే ఉంటాను నేను నాకు ఈ సీర కట్టుకొని ఉండే కైతలేదు ఈ ఎండ్ల మీ అత్త చూస్తే ఎందరి చేతులను మాట్లాడుకొని వస్తా ఉండు నేను ఊరికే ఇంట్లోనే ఉండాల్సి ఉండే ఏమో రుచిగా వంట చేసింటారు తినుకోపోతామో అని వస్తే ఇటు చూస్తే మీ అత్త నాకు కోపం వస్తూ ఉంది ఏ జాను నువ్వైనా చెప్పే బిర్బిన్న పోతామనేసి అత్త బస్ వచ్చే రాండా బిర్న పోతాము చెయ్యి వస్తానమ్మా బస్సు వచ్చింది సాయంకాలము ఏమి వంట చేయొద్దు ఆడికి ఎత్తుకొని వచ్చేస్తానా నీకి నాకి ఎక్కువేరే అడిగింది దానికి వంట చేయకపోవద్దు అమిటికి ఎత్తుకొని వస్తాను సరక్కు బిర్బిన్న పోక ఆడ అమిటికి సీట సిక్కేరదు ఈ బస్లా జాను పదవే పారే సీట్ పెట్టుకోపో పద బిర్నా ఏమక్క బాగుండవా జాను వీళ్ళు మా అక్క ఇదే పెద్దది ఆమెటి నా తమ్ముడు నేను బాగుండాను నువ్వు వాళ్ళు ఎట్లా ఉండవు జాను ఏమేది మీ అత్త సైడ్ ఎందరూ బోడుగుంట్లా ఈ ఊరికే ఉండము వాళ్ళు చూస్తూ ఉంటే ఏమో స్ట్రిక్ట్ అనిపిస్తూ ఉండరు ఏమైనా ఇంపిసుకొని ఇస్తే అంతేమిటికి ఊరికే ఉండు యాలు కావాలా ఎట్లనే ఉండుకొని వాళ్ళు నాక ఏమైందక్క నేను బాగా ఉండను కదా ఏం బాగుండవో ఏమో ఇదా నీ కోడలు ఏమి చెప్పుకోనట్లేం లేదు ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నీ కొడుకున్న ఈ బిడ్డే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కదా పర్వాలేదు బాగుంది ఇదొకటి బిత్రక్క ఏమో ఉండేవాళ్ళు ఇంటి పోయిందని సిట్లాడుతూ ఉంది మా అబ్బు ఉండాడే నాకు మాత్రం తాకపోతే నా కొడుకుని కట్టేసే దీనికి మాత్రం మంచి మొగునిచ్చేసే కట్టేసే నాకు మాత్రము నా అనేబరం చూడు ఎట్లుంది దీన్ని చూస్తూ ఉంటాను నాకు కడుపు అంతా మడుతుంది అది ఎట్లైనా వండుకొని కానీ ఇట్లంతా మాట్లాడుతుంది చూడే అప్పుడే నాకు కోపం వచ్చేది
అయితే నువ్వు నీ కొడుకు ఇట్లంతా తోడుకొని వస్తాడు అనేసి నేను అనుకోలేదు కాదు. ఇంట్లో చెప్పేసి తీసేసుకోనాల తన పెండ్లని, అదేం అట్లా చేసుకొని వచ్చేసే నీ కొడుకు. కాదు, నీ కొడుక్కి మంచి జాబ్ కూడా లేదు, మంచి ఎడ్యుకేషన్ కూడా లేదు. ఈ బిడ్డ ఎట్లు పారొచ్చేవాను ఇంకా. అదే నా కొడుకు సుడి మంచి ఎడ్యుకేషన్ ఉంది, మంచి జాబ్ ఉంది, కానీ వానికి ఇంకా పెళ్ళలేదు. ఇంకా వానికి సూట్ అవుతారా యాపుడుసు సిక్లేదు. హాయ్ మ్యామ్, వీళ్ళమ్మనా? మీతో ఏమైనా పొడుసులు ఉంటే చెప్పండి, చేసుకొని వస్తాము. కాదు, దీని కొడుకు నాకింకా, నా కొడుకు నా పెద్దోడు వాడు. మంచి ఎడ్యుకేషన్ అంట, మంచి జాబ్ అంట, ఇంకా కరెక్ట్గా యా పొడుసు సిక్లేదు వాని మకానికి. ఫస్ట్ మాగొడతాడా ఉండాలరా, పొడుస్తారా ఆడితే ఎవరిస్తారా? ఇది మా అక్క ఏమన్నా ఒక ఐటమ్ ఏమైనా తీసుకొని వచ్చే కంపిస్తే అంగడికి పోయాకి కరెక్ట్గా వచ్చలేదా నా కొడుకు కూరగాయ తీసుకురా అని సంపిస్తే అంగడి దగ్గర పోయేసి అమ్మ యా కూరగాయ కావాలమ్మా, ఓనర్ అన్నయ్య దగ్గర ఇస్తాను, వాళ్ళ దగ్గర చెప్పమ్మా, వాళ్ళు ఏమి ఇస్తారో దాన్ని తీసుకొని వస్తాను అనేసి మాట్లాడతాడు. కరెక్ట్గా ఉండేకొచ్చలేదు నా కొడుకు. ఇది వచ్చేసి బిత్రక్క నాకు చెప్తుంది నా కొడుకు ఫస్ట్ మొగోడతాడా ఉండాల. అదే నా కొడుకు ఏమైనా కూరగాయ తీసుకురా పో బిడ్డ అంటే నాకేమో ఫోన్ చేసేది తప్ప ఏం కాయలు కావాలా అనేసి కూడా అడగలేదు. ఎంత తీసుకొని వస్తాడు నా కొడుకు బంగారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కొడుకు ఎవరి జతలో ఎట్లా మాట్లాడాలా అనేసే తెలీదు, ఎవరు వీళ్ళు అనేసే తెలీదు. ఎప్పుడు చూస్తే నా ఫోన్లా ఉంటాడు, లేకపోతే అదేమో పెద్దదేమో వస్తుంది కదా టీవీ ఇట్లా కొడతా ఉంటాడు అంతే, ఇంకేమీ వచ్చలేదు. అయ్యే ఊరోళ్ళు ఎందుకు మూస్తారు, అదేమి మీ అక్క కొడుకు అట్లా మూసండి ఉన్నట్లుండాడు, మనీసి పెట్టుకొని ఉంటాడు అంటారు. అదే నా కొడుకు సుడి పులి అన్నట్లుండాడు. ప్రేమి, మీ ఊర్లో ఎవరైనా పడుతుంటే చెప్పు, ఏమీ ఉండలేకుంటేనే పర్వాలేదు, ఏమీ ఉండాలా వాళ్ళు మాకు ఇయ్యాలా అని సేమ్ లేదు, ఏమీ ఉండలేకుండా వాళ్ళని చూడాలా, లేకపోతే ఉండేవాళ్ళకి ఆంకర్ ముసానా ఉంటుంది, దానికి ఏమీ ఉండలేక ఉండేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళే ఎట్లా అడ్జస్ట్ చేసుకొని పోతారు. దానికి మీ ఊర్లో ఎవరైనా ఉంటే చెప్పు నాకు. అవును రాక, ఈ ఉండేవాళ్ళు ఉంటారు చూడే బొలే బిత్రకులు బొలే ఆంకర్మ, వాళ్ళకి ఏమి పుట్టినాన్ని ఇంకాను ఏం బంగారు స్పూన్ నోట్లో పెట్టుకొని పెరిగినట్లు ఆడతారు. ఏమి ఉండుకుండే వాళ్ళు ఉంటారు చూడే వాళ్ళే కరెక్ట్గా ఉంటారా. నువ్వు కరెక్ట్గా చెప్పి చూడి, ఇది నాకేం చెప్పలేదు కదా. సరే ఉండక్క, బిడ్ని మాట్లాడి తీసుకొని వస్తాను, మీరు మాట్లాడుకొని ఉండండి. ఏమమ్మా, ఏం నీ పేరు? జాను. ఓ జానునా? కాదు, నీకు వేరే వాళ్ళు ఎవరు సిక్లేదా? పోయి దీని కొడుకున పెండ్లు అయిండవు కదా, వానికి మంచి జాబ్ ఉందా, మంచి ఎడ్యుకేషన్ ఉందా, పోనీ వన్ బ్యూటీ చూసిండవా ఎట్లుంది అనేసి వన్ మకం చూసిండవా? అయ్యప్ప, ఆమెకి ఈ నచ్చలు మొగుడు ఉండడు చూడి, తాకపోతే నా కొడుకు వాడు. అయ్యప్ప, ఎప్పుడు చూస్తే నువ్వు తాక్కునే ఉంటాడప్ప, అది ఎట్లుంటారో మీరు ఆ ఇంట్లో పో. ఆమెకి ఈ నచ్చలు ఉంది కదా బొలే అంకర్మో, దానికి అది ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉండవో నువ్వు దాన్ని. ఏమి చాలా పని చెప్తుందేమో పాపం నీకు కదా. మా అత్త నాకు పని చెప్పేదా? మా అత్త నన్ను రాణి తర చూసుకుంటా ఉండారు, మీరు అనుకోనట్లేమీ మా ఇంట్లో లేదు. అంటే ఏమో చెప్తారు కదా నీకే, ఏమది నీ మొగుడికి బ్యూటీ ఉందా, మంచి ఎడ్యుకేషన్ ఉందా, మంచి జాబ్ ఉందా, ఇవన్నీ లేదు, కానీ మంచి బుద్ధి ఉంది, నన్ను మంచిగా చూసుకుంటా ఉండారు. నాకు అంత చాలు. జాబు, ఈ ఎడ్యుకేషన్, బ్యూటీ ఇదంతా ఏం చేసేకైతుంది చెప్పండా? నన్ను వాళ్ళు ప్రీతిని ఇంకా చూసుకుంటా ఉండారు, నా మొగుడు అంతేనే, మా అత్తమ్మ అంతేనే నన్ను కూతురులాగా చూసుకుంటా ఉండారు. మీకు ఇంకొకటి ఏమో చెప్తారు కదా, మా మాబ్బకి ఏమో చెప్తారు కదా, ఏమి తాక్కొని ఉంటారా? వాళ్ళు తాకితే మా ఇంటికే వచ్చేలేదు వాళ్ళు, పాపము నేను ఉంటాననేసి నేనేమైనా అనుకుంటాననేసి వాళ్ళు ఆట్లే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మా ఇంటి ಬಗ್ಗೆ మీకెంత యాల్ కావాలో చెప్పండా? పర్వాలేదమ్మో, ఈ బిడ్డు భలే జోరుగానే ఉంది. ఏమమ్మా ఇట్లా చెప్పిస్తే? అదే నిన్న చల్లునమ్మా, దానికి అడుగుతా ఉండనంతే. మా అత్త మీ చల్లులంటే వాళ్ళు మంచిది ఏముందో దాన్ని అడగండ, ఇట్లంతా మాట్లాడదండ. నేను పెండ్లయ్యి ఇన్నాళ్ళు అయ్యింది, మా అత్త యాపొద్దు అనలేదు, మా అక్క ఇట్లా మా అక్క అట్లా అనేసి యాపొద్దు అనలేదు. మీరు పోయేసి మీ చల్లుల ಬಗ್ಗೆ ఎట్లంతా మాట్లాడుతూ ఉండరు చూడండి. అయితే మంచిది మాట్లాడండి, ఇట్లంతా మా అత్తే మనం ఇంపించుకుంటే వాళ్ళు బేజారు చేసుకుంటారు, ఇట్లంతా మాట్లాడక రావద్దండ మా ఇంటి ಬಗ್ಗೆ అంతా. అది నేను క్యాషువల్గా అడిగినాయి అంతే. క్యాషువల్లో ఏమో తెలీదు, ఏమో మా అత్త అక్కోళ్ళు అనేసి ఊరికే ఉండనంతే, వేరే వాళ్ళు ఏమైనా అయ్యింటే కత్తే వేరైతా ఉండే. మా రాకపోతాము. సారీ అండి, నా కూతురికి వాళ్ళ అత్త ಬಗ್ಗೆ వాళ్ళ మొగుడు ಬಗ್ಗೆ ఏమైనా మాట్లాడిస్తే చాలా కోపం వస్తుంది, ఏమనుకున్నదండి. సారీ, నేను బుద్ధి చెప్తానే ఉంటాను, కానీ అదేం అర్థం చేసుకునేలేదు, ఏం చేసేకయ్యలేదు. దాని అనే వరకు కదా పారొచ్చింది, అదే అనుభవి నీడండా. మా వస్తా ఉండనమ్మా. ఎంతుంది ఎంత మాట్లాడుతుంది చూడి, బోలే ఆంకరం ఈ బుడ్డికి.
ఇంకా నా చెల్లెలేమని ఇంకా బాగా చూసుకొని ఇస్తే ఇంకా పెట్టకయ్యలేదు వీళ్ళని గొత్సైన్ ముండ్లు వీళ్ళంతా. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లా వీడియో ఎట్లా ఉంది అనేసి ప్లీజ్ లైక్ చేయండి. వీడియో ఇష్టమైతే ప్లీజ్ కమెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ అట్లే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత షేర్ చేయండి.